హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ లేయర్ ఫ్రాక్ని ఎలా కటింగ్ చేసుకుందామో ఇప్పుడు చూద్దాము. లైనింగ్ క్లాత్ని 4 ఫోల్డ్స్ చేసుకున్నానండి. దీనికి బాడీ హైట్ వచ్చేసి 15 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. నెక్ విడ్త్ 3 ఇంచెస్కి, అలాగే షోల్డర్ విడ్త్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. షోల్డర్ పాయింట్ నుంచి ఆర్మ్ హైట్ 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి నెక్ హైట్ 9 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాను. ఇలా 2 లైన్స్ డ్రా చేసేసుకున్నాను. తర్వాత మనకి చంక డౌన్ కావాలి కాబట్టి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా కర్వ్ షేప్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ పాయింట్ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని నెక్ లైన్కి ఒక లైన్ డ్రా చేసుకున్నాను క్రాస్గా. ఇక్కడ మన చెస్ట్ రౌండ్ అనేది 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ పాయింట్ నుంచి 9.5 ఇంచెస్తో ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకుంటున్నాము. వేస్ట్ రౌండ్ 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము. బ్యాక్ పార్ట్కి టక్స్ పెట్టడానికి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్కి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చుల కోసం కూడా మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకున్నాము. ఇది బ్యాక్ పార్ట్ అండి. యాక్చువల్లీ నేను నెక్ ఏం డ్రా చేయలేదు. నెక్ డ్రాయింగ్, కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడే చూపిస్తాను. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా 2 పార్ట్స్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ 2 పార్ట్స్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ప్రిన్సెస్ కట్ కోసం పైనుంచి 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అలాగే కింద నుంచి 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత ఆ లైన్ నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. చూపిస్తున్న విధంగా ఆ లైన్ని ఆర్మ్ హోల్ వరకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు కింద 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి చూపిస్తున్న విధంగా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకోవాలి. కొంచెం క్లాత్ ఎక్కువ ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ని శారీలోని పళ్ళులో కట్ చేసుకుంటున్నాను. దీనికి కూడా ఫ్రంట్ నెక్ నేను డ్రా చేయలేదు. ఈ పార్ట్స్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాము లైనింగ్ వేసి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ నేను కట్ చేయలేదు, మార్కింగ్ కూడా చేయలేదు. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఫ్రంట్ నెక్ న్యూ ప్యాటర్న్లో పెట్టాను కాబట్టి ఇక్కడ ఏం చూపించాను. అలాగే బ్యాక్ నెక్ కూడా సింపుల్గానే పెట్టాను, అది కూడా స్టిచ్చింగ్ అప్పుడే చూపిస్తాను. ఇప్పుడు బాడీ పార్ట్ కట్టింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన శారీ మొత్తంలో మనం లేయర్స్ కట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 8 ఇంచెస్తో 6 లేయర్స్ వచ్చేటట్టు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 56 ఇంచెస్ అండి. మనం బాడీ పార్ట్కి 15 ఇంచెస్ పెట్టాము. ఇది 41 ఇంచెస్లో సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 8 ఇంచెస్తో 6 లేయర్స్ని కట్ చేసుకుంటున్నాము. ఖర్చులతో సహా కలిపి నేను 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. కాబట్టి 6 × 8 48 ఇంచెస్ మనకు వచ్చింది. ఖర్చులు పోగా మనకు 41 ఇంచెస్ వస్తుంది. ఈ క్లాత్ని చాలా జాగ్రత్తగా కట్ చేయాల్సి వస్తుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి అటు ఇటు కదులుతుంది. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఫ్రాక్కి ఫ్రిల్స్ అనేవి గ్యాదరింగ్ స్టిచ్తో స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కోన్ షేప్లో 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఇక్కడ మన వేస్ట్ రౌండ్ వచ్చేసి 9.5 తీసుకున్నాం కదా బాడీ పార్ట్కి, మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తక్కువ చేసుకొని 9 ఇంచెస్కే తీసుకోవాలి. తర్వాత బాటమ్ హైట్ వచ్చేసి నేను 37 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా పైన చూపిస్తున్న విధంగా పైన లైన్ నుంచి కిందికి 37 ఇంచెస్తో మార్క్ చేసుకోవాలి.
మెల్లమెల్లగా టేప్ని జరుపుకుంటూ 37 ఇంచెస్కి మార్క్ చేసుకుంటూ ఉంటే ఒక రౌండ్ షేప్ అనేది వస్తుంది మనకి. మెల్లిగా టేప్ని కదుపుకుంటూ మార్క్ చేసుకోవాలి, లేదంటే అంబ్రెల్లా కట్ అనేది మనకి ప్రాపర్గా రాదు, కరెక్ట్ షేప్లో రాదు. ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా అలా పైన అండ్ కింద కట్ చేసేసుకోవాలి. మార్కింగ్ అండ్ కట్టింగ్ అయితే అయిపోయింది కదండి. ఎలా స్టిచ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.